అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము అన్యజనుల్లా ఉండకూడదు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినట్లయితే, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. ఈ భూమి మీద నివసిస్తున్న వారిలో క్రైస్తవులని పిలువబడేవారే ఎక్కువ మంది. అన్యజనులు అంటే ఇతర మతాల వారని చాలామంది అనుకుంటారు. అన్యజనులు అంటే క్రైస్తవేతరులు అని కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఈ మాటలు చెప్పేటప్పుడు క్రైస్తవులు లేరు. క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అన్నారు. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటూ అపోస్తల కార్యంలో 11వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటుంది. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వాళ్ళు, దేవుని మీద ఆధారపడని వాళ్ళు. దేవుని మీద ఆధారపడని వాళ్ళు వారి మీద వారు ఆధారపడుతూ తమ అవసరాల నిమిత్తం విచారిస్తూ ఉంటారు. అన్యజనులు వేటి విషయమై విచారింతురంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే విషయం గురించి యేసు ప్రభు చెప్పాడు. నేటి ప్రపంచంలో క్రైస్తవులు అనబడేవారు వీటి విషయమై విచారిస్తుంటే వాళ్ళు కూడా అన్యజనులు అవుతారే తప్ప క్రైస్తవులు అనబడరు. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని అని చెప్పుకునేవారు వీటన్నిటి విషయమై విచారిస్తూ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పిన పరలోకపు తండ్రిని నమ్మకపోతే వారు దేవుని దృష్టిలో అన్యజనులు అవుతారు. అన్యజనులకు పరలోకంలో ప్రవేశం ఉండదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడినట్లు మనం విచారించడం మానేసి సమాధానం, సంతోషం, ప్రేమను వెతకాలి. దేవుని ఎదుట నీతిగా జీవించాలి. అప్పుడు మాత్రమే మనం అవన్నీ పొందడానికి అర్హులమవుతాం. కేవలం ఆహారం, పానీయం, వస్త్రములే కాదు, మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అంతేగాక సమాధానము, సంతోషము అనుగ్రహిస్తాడు. దేవుడిని ఎరగని వారికి వారు కోరుకున్నవన్నీ ఉంటాయి, కానీ దేవుడు అనుగ్రహించే సమాధానకరమైన జీవితం వారికి ఉండదు. సుఖవంతమైన జీవితం జీవించగలరేమో కానీ సంతోషం వారికి ఉండదు. దినమంతా వారు ధనం కూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. ధన సంపాదన వారికి ఒక వ్యసనం అయిపోతుంది. క్రైస్తవులు అనబడేవారు అన్యజనుల్లా విచారించకూడదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారి కోసం దేవుడు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాడు కదా. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అంటూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక